నంద్యాల జిల్లా షిర్వేళ్ల మండలం పచ్చర్ల గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చిరుత గతంలో 4 గ్రామస్తులను గాయపరిచిందని, మళ్లీ ఇటీవల చిరుత దాడిలో పచ్చర్ల గ్రామం చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరూన్ బి మృతి చెందింది. అయినా కూడా అటవీ శాఖ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు చిరుత ఎప్పుడు ఎలా ఎటు నుండి దాడి చేస్తుందో అని భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పులి నుంచి గ్రామస్తులను కాపాడాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు. తిరుపతిలో ఉన్న చిరుత పులిని పచ్చర్ల గ్రామంలో వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా మమ్మల్ని కాపాడండి అంటూ గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. అటవీ శాఖ మంత్రి కదా, కొద్దిగా ఇట్లా ఫారెస్టులో కొద్దిగా తీసుకుని కొద్దిగా అది మన అడవి పులి తెచ్చి ఇక్కడ తిరుపతిలో తెచ్చి ఇక్కడ గెలిచినారు. అది 4 ఆల్రెడీగా బరికింది. ఇప్పుడు లేడీస్ నిన్న రాత్రి నైట్ పగులు కొండ పోయింటే కట్టి పుల్లలు తెచ్చుకుందామని ఓటర్లేకి పోయింటే ఆమెను పట్టుకుని ఇక్కడి వరకు ఇక్కడ మొత్తం తినేసింది, ఏం లేకుండా చేసింది. ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఏదో కెమెరాలు బిగిస్తున్నారు. ఆ కెమెరాలలో ఎప్పుడు పడుతుందో ఎంకతో బయటికి పోవాలని భయపడుతున్నాము. ఈ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు కొద్దిగా సాయం చేయమని కోరుతున్నాం. అడిగుతా మేము లేకుండా బ్యాంబు కూత తీసుకుపోయి ఒక కట్ట 2 కట్టలు అడవిలో తీసుకుపోయి కూత ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోవడం ఎక్కువైంది. మాకు మేము కడుపుకు తిననీకుత ఏం లేదు, మాకు ఆహారము అది కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి.